వెల్కమ్ టు సరైన టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు. ఏపీ అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందించిన నాగబాబు నామినేషన్ ను బలపరిచిన నారా లోకేష్. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల నేపథ్యంలో ఏప్రిల్ 27 నాడు బహిరంగ సభకు సన్నాహక సమావేశం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ. భారతీయ జీవన విధానంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఉందన్న కిషన్ రెడ్డి. కడప జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు. నర్సారావుపేట ఆధురి కోర్టులో కూడా బెయిల్ వస్తేనే బయటకు వచ్చే అవకాశం, లేకపోతే హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ సీనియర్ నేత పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి మండిపాటు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ వద్దన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ ముద్దు అంటున్నారని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శ. ఎల్లో మీడియా టీడీపీ నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్న వైసీపీ నేత. సూపర్ 6 ఎగ్గొట్టేందుకు అబద్దాలు ఆడారన్న పుట్ట శివశంకర్ రెడ్డి. జగన్ పై అప్పుల ఆరోపణలు, తప్పుడు ప్రచారం చేశారని వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా జనసేన నేత కొడితెల నాగబాబు నామినేషన్ వేశారు. ఏపీ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్ బలపరిచారు. నామినేషన్ కార్యక్రమంలో లోకేష్, నాదెండ్ల మనోహర్, కొరతాల రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు, బొలిశెట్టి శ్రీనివాస్, పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు తనకు అవకాశం వచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తన నామినేషన్ కు బలపరిచిన నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ కు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలపై పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఏప్రిల్ 27న జరగబోయే బహిరంగ సభపై పార్టీ నేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రజతోత్సవ వేడుకలపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో జరిగిన ఈ సన్నాహక సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు, మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, కేఆర్ సురేష్, బండా ప్రకాష్, సబితా ఇంద్రారెడ్డి, కవిత, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వినోద్ కుమార్, ఎర్రవెల్లి దయాకర్ రావు, లక్ష్మారెడ్డి, పద్మారావు గౌడ్, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దేశపతి శ్రీనివాస్, షేరి సుభాష్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీల అంశంపై శాసన మండలిలో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. కూటమి ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీలు వేసి ప్రజలపై భారం మోపుతోందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడంతో అధికార పక్ష నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ పాలనలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. దీంతో అధికార విపక్ష నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు. వైఎస్ఆర్సీపీ సభ్యులు అవాస్తవాలు మాట్లాడుతున్నారని, సమాధానాలు వినే ధైర్యం వారికి లేదని అచ్చెన్న విమర్శించారు. మాట్లాడారు అధ్యక్ష. మన మంత్రి గారు మాట్లాడినప్పుడు, పవర్ మంత్రి గారు మాట్లాడినప్పుడు ఈ దీంట్లో కూడా ఏదో పవర్ సెక్టర్ వచ్చి విధ్వంసం, ఈ విధ్వంసం వల్ల ఎక్కడి నుంచి వచ్చిందో కానీ తెలియదు అధ్యక్ష. బ్రహ్మాండంగా మారుతున్నారు అధ్యక్ష. విధ్వంసం వాళ్ళని విధ్వంసం చేస్తే విధ్వంసం కొద్ది మంచిగా తాగండి. ఒక సెకండ్ ప్లీజ్. విధ్వంసం అయింది ఇప్పుడు లోపల. ఇవన్నీ చెప్తున్నారు మీరు, ఇవన్నీ చెప్తున్నారు. 5 సంవత్సరాల్లో ఇన్ని లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఏవో మేము పథకాలు ఇచ్చాం, మీరు మేనిఫెస్టో ఇచ్చింది 5 సంవత్సరాలకి, 1 సంవత్సరం కాదు. మేము వచ్చి 8 మాసాలు అయ్యింది. ఎన్ని చేయాలని చేస్తాం, తర్వాత ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజలు నిర్ణయం చేస్తారు. దాన్ని పక్కన పెట్టండి. మీరు 5 సంవత్సరాలు ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చారు. ఒక్కదానికైనా నిర్ధకమైనటువంటి ఆశ్రమిత ఇరిగేషన్ ప్రాజెక్టులు రాయలసీమ నుంచి ఇచ్చాపురం వరకు వెళ్దాం. ఒక్క ప్రాజెక్టుకైనా సరే మీరు డబ్బులు ఇచ్చి పూర్తి చేసి
ఓపెన్ చేసిన సందర్భం ఒకటి ఉంటే అది కూడా చెప్పండి. ఈ రాష్ట్రంలో రహదారులన్నీ చెప్పాలి, అది కూడా చెప్పాలి అధ్యక్ష, అది కూడా చెప్పాలి. రహదారులు మీకు తెలుసు, నాకు తెలుసు, మీరు కూడా నర్సాపురం దేవవరం ఏరియాలు తిరిగేవాళ్ళు. గోతులు తప్ప ఎక్కడైనా రోడ్డు ఆకారం కనబడిందా? 5 సంవత్సరాలు దాని మీద ఒక పైసలు ఖర్చు పెట్టారా? వ్యవసాయ రంగం ఒక రైతు భరోసా తప్ప వ్యవసాయ రంగానికి చెప్పనండి, తెలియాలి కదా, ప్రజలకు తెలియాలి కదా. అవి కూడా రోడ్లు ఇవన్నీ చెప్తారు. మొన్న అట్టాసంగా చెప్పారు అధ్యక్ష, సంక్రాంతి కల్లా అన్ని గంటలు కప్పేయాలని. ఆరు జిల్లాలో నా పక్కన జిల్లా ఆయన శ్రీకాకుళం, నాది విజయనగరం, మా ఇద్దరిది ఉత్తరాంధ్ర. చూడమనండి, సెలెక్ట్ చేయండి. ఏ రోడ్ అయినా సరే శ్రీకాకుళం జిల్లాలో మేము వచ్చినప్పటికీ ఉన్న పరిస్థితి, ఈ రోజు పరిస్థితి, మీ రోడ్డు సెలెక్ట్ చేయండి, ఏ రోడ్డు మీరు సెలెక్ట్ చేయండి. చేసుకోండి సార్, కంటిన్యూ రికార్డు ఉన్నా చూడండి ప్లీజ్, కంటిన్యూ. మంత్రి గారు మీ ప్రణాళిక అది చెయ్యాలని కనబడుతుంది. చేస్తామంటే అవుద్ది, అది చేస్తామంటే ఒప్పుకోను, చేస్తామంటే ఒప్పుకుంటాం, చేస్తామంటే ఒప్పుకుంటాం. చేస్తున్నాం, ఆయన చేస్తామన్నారు. మేము చేసామో లేదో పబ్లిక్ తెలుసు. మీరు 5 సంవత్సరాల్లో ప్రధాన రంగాలైనటువంటి ఇరిగేషన్ ని, వ్యవసాయ శాఖని, ఆర్ఎండ్బి పంచాయతీ రాజుల్ని, గ్రామీణ దాని గురించి మాట్లాడమని చెప్తున్నాను. మేము వచ్చి 8 మాసాలు అయింది, 8 మాసాలు అయింది అధ్యక్ష. ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అనారోగ్యంతోనే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. కాన్యులా చేతికి పెట్టుకునే సభకు వచ్చి ప్రసంగించారు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేయడం మంచిది కాదని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. మంత్రి నిమ్మల జ్వరంతో బాధపడుతున్నారని, విశ్రాంతి తీసుకోమంటే వినట్లేదన్నారు. ఈ విషయంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ జోక్యం చేసుకుని మంత్రిని విశ్రాంతి తీసుకునేలా హెచ్చరించాలని లోకేష్ కోరారు. నిన్న కూడా జ్వరంతో వచ్చారు, కౌన్సిల్ కూడా జ్వరంతో వచ్చారు. చెప్పా రెస్ట్ తీసుకోండి, 2 రోజులు కోలుకోవాలి, మీరు సరే పడుకోవట్లేదని చెప్తాను, వినట్లేదు. మీరన్నా చెప్తే వింటారేమో, మీరన్నా రూలింగ్ ఇస్తే గానీ వింటారేమో అధ్యక్ష. ఎందుకంటే పాప చాలా ఇబ్బంది పడుతున్నారు. అది వెరీ సీరియస్ సబ్జెక్ట్, ఈజ్ నాట్ కీపింగ్ వెల్. అయినా కూడా ప్రశ్న సమాధానం చెప్పడానికి వచ్చారు. అమ్మా చెప్పండి. ఉద్యోగులకు డీఏ ఇవ్వకుండా అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని బీజేపీ నేత బండి సంజయ్ మండిపడ్డారు. డ్రైవర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లకు 25% కంటే ఎక్కువ వేతనాలు తగ్గించడం దుర్మార్గమని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పినా ప్రభుత్వం తీరు మారలేదని విమర్శించారు. టీచర్ల సీనియారిటీ జాబితాను త్వరలో ప్రకటించి బదిలీలకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. విద్యా వ్యవస్థలో టీచర్ల ప్రాధాన్యతను గుర్తించి వారి భారం తగ్గించే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఐబీ స్కూళ్లపై గత ప్రభుత్వం 5 కోట్లు ఖర్చు చేసి ప్రయోజనం లేకుండా చేసిందని విమర్శించారు. డ్రాప్ అవుట్ కూడా చూస్తే అన్నిట్లో కర్నూలు జిల్లా కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది, అది వాస్తవం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే మీరు ఈసారి చూస్తే డిఎస్సిలో రిక్రూట్మెంట్లో పెద్ద ఎత్తున కర్నూలుకే ఉపాధ్యాయులు రాబోతున్నారు అధ్యక్ష. చాలా సీరియస్గా తీసుకుంటున్నాను ఇది, అది ఫస్ట్. రెండోది అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్లోగా మ్యాండేట్ చేస్తున్నారు. అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చేస్తుంది, ఆధార్కి ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడి వస్తుంది. సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది. సో ఇప్పుడు మేము మాట్లాడుకున్నది ఏంటంటే అపార్ ఐడి ద్వారా మేము ట్రాక్ చేద్దాం, ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు, ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు, ఎక్కడికి వెళ్ళారు ఈ పిల్లలు అనేది ఇప్పటి నుంచి ట్రాక్ చేద్దాం. సో ఆ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం. ఎడ్యుకేషన్ పైన ఎటుకో షార్ట్ డిస్కషన్ ఇన్ డీటెయిల్ అల్ గో దేర్. ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, మీరు అన్నట్టు హాస్టల్ చాలా లిబరల్గా వాడేసాం. మీరు ప్రశ్న అడిగారో లిబరల్గా చెప్పాం. మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇక్కడ హాస్టల్ వసతులు లేవు, అది వాస్తవం, అందరు తెలిసిన విషయం.
కానీ మేము ఆలోచించేది రెండు విషయాలు. ఒకటి, ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి. ఒక భాగం అయితే వలసలుగా వెళ్తారు అధ్యక్ష. ప్రధానంగా వాళ్ళందరూ మిర్చి సమయంలో ఇక్కడికి వచ్చి గుంటూరులో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వచ్చా, దానికి విధి విధానాలు ఏంటి అంటే వచ్చేది ఒక 4 నెలలు 5 నెలలకి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువు ఇక్కడ కొనసాగించచ్చా. ఎందుకంటే అక్కడ స్కూల్ కిట్ ఎక్కువ ఇస్తాం కనుక ఇక్కడ చేయొచ్చు. ఆ ట్రాకింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడతాం. అది ఒక భాగం. అంటే ఒక పక్కన హాస్టల్స్, ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ రెండు ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు ఇప్పుడు 24-25 బడ్జెట్లో 121 సెంటర్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా 121 సెంటర్లో కేవలం 6,040 మంది విద్యార్థులకి 6,04,00,000 రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది. మీరు చూస్తే గతంలో కూడా డీటెయిల్స్ మొత్తం నా దగ్గర ఉంది అధ్యక్ష. అంటే ఎక్కడ ఒక రేషియో లాగా లేదు. కొన్ని సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయి, కొన్ని సంవత్సరాలు దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టాం. వైకాపా ప్రభుత్వం సమయంలో అయితే 40 లక్షలు ఖర్చు పెట్టినవి కూడా సంవత్సరాలు ఉన్నాయి. అంటే ఇది ఒక ప్రణాళికబద్ధంగా చేయలేదు, ఏదో నిధులు ఉన్నాయి చెయ్యాలి ఒక టిక్ బాక్స్గా చూసాను తప్ప పిల్లలకి మెరుగైన విద్య అందించాలి, వాళ్ళ తల్లిదండ్రులకి విద్య లేక వాళ్ళు ఎట్లయితే వలసలుగా వెళ్లాల్సి వస్తుందో అలాంటి పరిస్థితి పిల్లలకి రాకూడదు అనే ఆలోచనతో గతంలో పనిచేయలేదు. ఇది చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. అండ్ మీకు ఎలాంటి డౌట్ వద్దు. అసెంబ్లీ సెషన్లు అయిన తర్వాత కూడా గౌరవ సభ్యులందరితో కూర్చుంటాను, ఆ పార్లమెంట్ సంబంధించిన సభ్యులతో. వీ విల్ డిస్కస్ థ్రెడ్ బేర్. ఒక పక్కన సంక్షేమ హాస్టల్స్ ని ఎట్లా బలోపేతం చేయాలి, ప్యారలల్ గా. రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ సీనియర్ నేత పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ వద్దన రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ ముద్దు అంటున్నారని హర్షవర్ధన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్ లో విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డితో పాటు ఆయన మంత్రివర్గం గతంలో చెప్పినట్లు ఎల్ఆర్ఎస్ 100% ఉచితంగా తెలంగాణ ప్రజలపై ఎటువంటి భారం పడకుండా ఎట్లాంటి ఫీజులు వసూలు చేయకుండా చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ న్యూస్ లో కూడా వచ్చింది. తెలంగాణ ప్రజలకు తెలవాలి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎటువంటి పరిపాలన జరుగుతుంది, రాష్ట్రం ఏ విధంగా అధోగతి పాలవుతుంది అనేది ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు తెలవాలి. కాబట్టి ఈ వార్త, తెలంగాణ లూజెస్ ₹1,700 crore సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ బై ప్రీమియర్. తెలంగాణలో రాబోయే రోజుల్లో 700 కోట్లు పెట్టుబడి పెడతాం, 1,200 కోట్లు పెట్టుబడి పెడతాం అని చెప్పి వాళ్ళు ఇచ్చిన అనౌన్స్మెంట్స్. తెలంగాణ రాష్ట్రానికి ప్రీమియర్ ఎనర్జీస్ చెప్పినటువంటి అనౌన్స్మెంట్స్ తీరా కట్ చేస్తే 2023 తర్వాత ప్రభుత్వం మారింది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొలువు తీరింది. ఇప్పుడు ఎట్లాంటి వార్తలు వస్తున్నాయంటే ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి. ఇది ఒకటే సంస్థ కాదు, ఈ ప్రీమియర్ ఎనర్జీస్ అనే ఒకటే సంస్థ కాదు. గతంలో కూడా తెలంగాణలో అమరరాజా బ్యాటరీస్ దాదాపు 9,500 కోట్ల రూపాయలతోని లిథియం అయాన్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని వాళ్ళు దివిటిపల్లి మహబూబ్నగర్ జిల్లాలో గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ కూడా చేసుకున్నారు. ఆనాటి 1000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత 3,000 కోట్లకు వాళ్ళ పెట్టుబడులు ఇంక్రీజ్ చేశారు. పెట్టుబడులు కానివ్వండి. ఇంకొకటి ముఖ్యమైన విషయము, పెట్టుబడులు వచ్చినాయి వెళ్ళిపోతున్నాయి, వీళ్ళు వేసుకున్న అంచనాకి వచ్చే రెవెన్యూ కేవలం 55%. ఏం చేయాలి? ప్రజాధనాన్ని ప్రజా సొమ్ముని తెగనమ్మాలి. ఇది 400 ఎకరాలు గచ్చిబౌలిలో అమ్మకానికి తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అమ్మకానికి పెట్టినటువంటి ప్రపోజల్. గతంలో రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. ప్రజా ఆస్తి ఇట్లా అమ్ముకుంటూ పోతే రేపు భావితరాలకు మనం ఏం సందేశం ఇస్తాము, శ్మశానాలకు కూడా జాగ మిగలదు అని చెప్పి మాట్లాడిండు. మరి ఇప్పుడు 400 ఎకరాలు గచ్చిబౌలి లాంటి ప్రైమ్ ఏరియాలో ఎందుకు అమ్ముతున్నారు రేవంత్ రెడ్డి చెప్పాలి. అంటే వాళ్ళు గతంలో ఎల్ఆర్ఎస్ గురించి ఏం మాట్లాడినారు అనేది జస్ట్ ఒక 1 minute బయట మీకు. తెలంగాణ రాష్ట్రం దెబ్బతింటుంది, డ్యామేజ్ జరుగుతుంది. గత 15 నెలల్లోనే ఇప్పుడు మేము చెప్పినట్టు, మేము చూపించినట్టు కొత్త పెట్టుబడులు దేవుడు ఎరుగు, ఉన్న పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఇంకా 3-3.5 సంవత్సరాలలో ఎట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడుతుంది? ఈ రెవెన్యూ లోటు ఏడికి తీసుకుపోతున్నారు? కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం తలసరి ఆదాయంలో 1,20,000 నుంచి
3,50,000 రూపాయలకు పెంచారు. జిఎస్డిపి వచ్చేసి 5 లక్షల కోట్ల నుంచి దాదాపు 15 లక్షల కోట్లకు పెంచారు కేసీఆర్ గారు. కానీ ఇప్పుడేమైంది, మొత్తం నెగిటివ్, రెవెన్యూ కానీ ఎవ్రీథింగ్, సొంత రాబడి కానీ అన్ని నెగిటివ్ అయింది. ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వంలో మేము చెప్పుకున్నాం, చాలా గర్వంగా చెప్పుకున్నాం, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇయర్ ఆన్ ఇయర్ 17.5. జగన్ ప్రభుత్వంపై అప్పుల ఆరోపణలు చేసిన ఎల్లో మీడియా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, పురంధేశ్వరి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రం అప్పుల్లో ఉందన్న అబద్దాల ఓట్ల కోసం చెప్పారని, సూపర్ 6 అమలు అడ్డుకోవడానికే ఆరోపణలు చేశారని విమర్శించారు. తప్పించుకోలేక వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ రిటర్న్ స్టేట్మెంట్ ఆ సమాధానము ఏ అండ్ బీసీ ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ సంస్థలు సేకరించినటువంటి సంవత్సర వారీ రుణాలు వివరాలు అనుబంధం ఉన్నాయని చెప్పి పై సమాధానము గౌరవనీయులైనటువంటి ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నుల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి వారి యొక్క ఆమోదం పొందింది. ఆర్థిక శాఖ యుఓ నోట్ నెంబర్ 2722-806 తేదీ 6/3/2025 పయ్యావుల కేశవ గారి ఆర్థిక మంత్రి ఆమోదముతో శాసనసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సాక్షిగా రిటర్న్ గా ఇచ్చినటువంటి అప్పుల వివరాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. వాళ్ళు చెప్పినటువంటి 14 లక్షల కోట్ల, వాళ్ళు కూర్చున్నటువంటి 11 లక్షల కోట్ల ఏంటండి? వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ప్రకారము అఫీషియల్ లెక్కలు పూర్తిగా ఈ డేటా ప్రకారము పయ్యావుల కేశవ గారి ఆమోదంతో ఇచ్చినటువంటి ప్రభుత్వం యుఓ నోటు ప్రకారము మొత్తం ఇప్పటి వరకు అంటే కంప్లీట్ గా ఈ యొక్క రాష్ట్ర అప్పులు మార్చి 2024 వరకు అయితే 4,91,734 కోట్లు గవర్నమెంట్ డెట్ అవుట్ స్టాండింగ్ పర్ ఏజీ అకౌంట్స్. తర్వాత ప్రభుత్వ రంగం యొక్క సంస్థలు పిఎస్యూస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ యూనిట్ సంబంధించినటువంటి వారి యొక్క రుణాలు 1,54,791 మొత్తం 5,19,192 యాజ్ ఆఫ్ మార్చ్ 2024 వరకు 24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం అంతకుముందు చంద్రబాబు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ రాష్ట్రం యొక్క అప్పు ఎంతుందయ్యా అంటే వాళ్ళు చెప్పినటువంటి పూర్తి లెక్కలు తీసుకున్నా కూడా ఇప్పటి వరకు వేసుకున్నా కూడాను జూన్ వరకు 2024 జూను అదేవిధంగా డిసెంబర్ 31 వరకే ఇచ్చారు. ఎందుకంటే మిగతా అప్పులు ఇస్తే కనుక వాళ్ళు ఎక్కువ కనిపిస్తాయి కదా. ఈ లెక్కల ప్రకారము జగన్ గారు రాకముందు వాళ్ళు ఇచ్చినటువంటి జగన్ గారు రాకముందు అంటే గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు 2,57,509 కోట్లు, ప్రభుత్వ గ్యారంటీలు 2019 జగన్ గారు రాకముందు 49,442 మొత్తముగా 3,06,951 కోట్లని వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు. అదేవిధంగా వారు తీసేసిన లెక్కల ప్రకారమే ఆ 3,06,951 కోట్లు తీసేస్తే 3,70,898 కోట్ల రూపాయలు జగన్ గారి హయాంలో చేశారు. ఎంత? 3,70,898. 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ మొత్తము నవరత్నాల అమలు చేసినప్పటికీ ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ద్వారా వాళ్ళ లెక్కల ప్రకారము జగన్ గారి హయాంలో మొత్తం 3,70,898 కోట్ల రూపాయలు మాత్రమే. ఏది నేను చెప్పినటువంటి అన్ని సర్కమ్స్టెన్సెస్ లో నవరత్నాల అమలు, డైరెక్ట్ బెనిఫిషరీస్ డీబీటీ ద్వారా నాన్ డీబీటీ ద్వారా చేసినటువంటి పథకాలే కాకుండా 2 సంవత్సరాలు కోవిడ్ ద్వారా అల్లకల్లోలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రవర్తిస్తున్న తీరుపై మంత్రి పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నుంచి వైఎస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్ చేయడంపై ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో డ్రాప్ అవుట్లు, మండలిలో వాకౌట్లు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ సభ్యుల తీరు మార్చుకోకపోతే ప్రజా జీవనం నుంచి త్వరలోనే డ్రాప్ అవుట్ అవుతారని వ్యాఖ్యానించారు. వార్షిక బడ్జెట్ పై శాసన మండలిలో చర్చ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రజల నుంచి కోసం వైఎస్ఆర్సీపీ సభ్యుల మంచి కోసం వైఎస్ఆర్సీపీ సభ్యుల సలహాలు, సద్విమర్శలను స్వీకరిస్తామని తెలిపారు.
చెప్పడానికి మా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ధైర్యం లేకనే పారిపోయినట్టు కనిపిస్తుంది. వెరీ అన్ఫార్చునేట్. చాలా ఓపికగా కూర్చున్నాం. ఎందుకనంటే సభ్యులు అనేక ప్రశ్నలు లేవనెత్తారు, ప్రజలకి రాంగ్ మెసేజ్ పంపించారు. ఇక్కడ నుంచి వాటిని సరిదిద్దాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము అధ్యక్ష. దీని మీద కుమార్ రవికుమార్ గారి దగ్గర నుంచి చివరికి బొత్స సత్యనారాయణ వరకు 20 మంది సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. 20 మంది సభ్యులు చాలా వాళ్ళు మాట్లాడుతూ బాధ్యత రాహిత్యంగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. మద్యం ఏరులై పారుతోంది. అసలు బడ్జెట్ లో మద్యం ఏరులై పారి మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోయేంత పరిస్థితికి వెళ్ళిపోయింది. గాంజాయి డ్రగ్స్ గురించి, ఆర్థిక విధ్వంసం గురించి, ఇట్లా రకరకాల అంశాల గురించి వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు సార్. అమరావతి గురించి, పోలవరం గురించి వీళ్ళు మాట్లాడితే వాటన్నింటికీ రిప్లైలు చెప్దాము, ఏం చేసింది ఈ ప్రభుత్వం, ఎట్లా ముందుకెళ్తోంది అనేటువంటి ఒక సదుద్దేశంతో మేము వెయిట్ చేస్తే ఈరోజు సభలో లేకుండా వెళ్లిపోవడం అనేది నిజంగా వాళ్ళు వ్యూహాత్మకంగానే వచ్చారు అధ్యక్ష. మీరు కూడా మాకు సహకరించి రేపటి నుంచి వాళ్ళు లేవనెత్తే అంశాలకి ఎప్పటికప్పుడు మా మంత్రులు ఎవరైనా లేచి రిజైండర్స్ రిప్లైస్ ఇస్తే ఇవ్వడం బెటర్ అధ్యక్ష. ఇప్పుడు ఏమైతుంది అధ్యక్ష, వాళ్ళు మాట్లాడారు వెళ్ళిపోయారు, మేము ఎవరికి చెప్పాలి అధ్యక్ష? ప్రజలకు చెప్పండి. అదే అధ్యక్ష, అంటే ఆడు ఉంటే ఆ చెప్పే విధానమే మార్పు వస్తుంది అధ్యక్ష. మేమేదో 4 గోడలకు చెప్పడానికి కాదు కదా అధ్యక్ష ఉన్నది. రాష్ట్ర ప్రజానీకానికి ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా సమాధానం చెప్తాం. కాబట్టి వాళ్ళ వైఖరిని మార్చుకోకపోతే తమరు మాకు ఎప్పటికప్పుడు అవకాశాలని పెంచి ఎప్పటికప్పుడు మేము క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం వస్తే అధ్యక్ష, వాళ్ళు గతంలో ఇది ఎట్లాగూ ఇది పనికిరాదు కాబట్టి కూర్చొని ఓపికగా విందామనేటువంటి పరిస్థితిలోకి వస్తారు అధ్యక్ష. ఇక బడ్జెట్లోకి వెళ్లే ముందు సభ్యులు ఉంటే మాట్లాడేది వైఖరి వేరుండేది అధ్యక్ష, లేనప్పుడు మాట్లాడేది అలవాటు చేసుకోవాల్సి వస్తా ఉంది అధ్యక్ష. బడ్జెట్ అనేటువంటి కార్యక్రమానికి ఎంతో పవిత్రమైంది అధ్యక్ష. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని కూడా శాసనసభకు తెలిపి శాసనసభ ఆమోదం ద్వారా మాత్రమే ఖర్చు జరగాలి అనేటువంటి ఆలోచనతో ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ ని శాసనసభలోను శాసన మండలిలోను సుదీర్ఘంగా చర్చించి సలహాలు, సూచనలు, విమర్శలతోటి అనేక ఆలోచనలతోటి వచ్చిన తర్వాత బడ్జెట్ ని ఆమోదించడం జరుగుతా ఉంది అధ్యక్ష. ఈ సభలో ఎట్లా నడిచింది, ఆ సభలో ఎట్లా నడిచింది అనేటువంటిది ఒక్కసారి చూస్తే అధ్యక్ష, మేము మంచి చేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. మంచి చేసే ప్రయత్నం చేసినప్పుడు సద్విమర్శలు చేయొచ్చు, సలహాలు చేయొచ్చు, వాటిని రిసీవ్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళు మంచి చేయలేకపోతే మంచి చేసే వాళ్ళని చేయనిచ్చినా పర్వాలేదు, కానీ ఇట్లా అసెంబ్లీ లేకపోతేనేమో డ్రాప్ అవుట్లు అయిపోతారు అధ్యక్ష. స్కూల్లో పిల్లలు డ్రాప్ అవుట్ అయినట్టు ఎమ్మెల్యేలు కూడా డ్రాప్ అవుట్ అసెంబ్లీ నుంచి అయిపోయారు. ఇక్కడికి వస్తేనేమో వాకౌట్ అయిపోతున్నారు. అదే ఇక్కడికి వస్తే అక్కడ డ్రాప్ అవుట్ అవుతున్నారు, ఇక్కడ వాకౌట్ అవుతున్నారు అధ్యక్ష. వాళ్ళు ప్రజా జీవనంలో నుంచి కూడా డ్రాప్ అవుట్ అయ్యేటువంటి రోజులు తొందరలోనే ఉన్నాయి అధ్యక్ష. ఇదే వైఖరి వాళ్ళు ఇట్లానే వెళ్తే ప్రజా జీవనం నుంచి కూడా వాళ్ళు డ్రాప్ అవుట్ అయ్యేటువంటి రోజులు తొందరలోనే ఉన్నాయనేటువంటిది ఈ సందర్భంగా అధ్యక్ష. ఇవాళ వీళ్ళు అనేక తప్పులు పడుతున్నారు అధ్యక్ష. నిజంగా గత ప్రభుత్వ హయాంలో 66,967 బెల్ట్ దుకాణాలు ఉన్నాయని, మద్యం నిషేధంపై వైఎస్ఆర్సీపీ నేతలకు మాట్లాడే హక్కు లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నాసిరకం మద్యం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 42 మంది మరణించారని గుర్తు చేశారు. బెల్ట్ షాపులపై టీడీపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, నాసిరకమైన 29 మద్యం బ్రాండ్లను నిషేధించామని తెలిపారు. ఈఎన్ఏ మీద 13 రకాల టెస్టులు చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా విస్కీ, బ్రాందీ, జిన్, వోడ్కాపై 9 రకాల పరీక్షలు చేస్తున్నాం అధ్యక్ష. అట్లాగే రమ్ము పైన 10 రకాల పరీక్షలు, బీరు 7 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం. మద్యం ఏ స్థాయిలో కూడా కల్తీ కాకూడదని చెప్పేసి మొత్తం డిస్టిలరీ లెవెల్లో, డిపోల్లో, మద్యం షాపుల్లో, అలాగే బార్లలో కూడా ఆకస్మిక తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించి వాటి మీద కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా ఎన్డీపీఎల్ నిర్మూలన చేయడం వల్ల అధ్యక్ష మన బోర్డర్ జిల్లాలో 62% గ్రోత్ వచ్చింది అధ్యక్ష. వాల్యూమ్ గ్రోత్ 62%. గతంలో ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కల్తీ మద్యం వల్ల కానీ, ఇక్కడ ఉన్నటువంటి రేట్ల వల్ల కానీ పక్క రాష్ట్రం సరికంతా కూడా మన రాష్ట్రం రావడం వల్ల మన ఆదాయం వాళ్ళకి పోయింది అధ్యక్ష. అట్లాగే చిత్తూరు జిల్లాలో 57%, అల్లూరు జిల్లాలో 54%, అనంతపురంలో 38%, శ్రీకాకుళంలో 16% మనకి అక్కడ వృద్ధిలోకి రావడం జరిగింది అధ్యక్ష. పక్కన ఉన్నటువంటి తెలంగాణతో మనకి గతంలో వాళ్ళకి మనకున్న డిఫరెన్స్ 4,000 కోట్లు అయితే 2019లో, తర్వాత 42,000 కోట్లకి వాళ్ళకి మనకి డిఫరెన్స్ వచ్చింది అధ్యక్ష. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో, ఎందుకంటే వాళ్ళు తెలంగాణ పేపర్లో కూడా వాళ్ళు రాస్తా ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రంలో మంచి క్వాలిటీతో కూడినటువంటి లిక్కర్ ఇవ్వడం వల్ల
వాళ్ళ సేల్స్ పడిపోయినని చెప్పేసి సాక్షాత్తు తెలంగాణ పేపర్స్ లోనే ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు ఒకసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష. దానివల్ల తెలంగాణలో అమ్మకాలు 3.28% తగ్గాయి. ఆంధ్ర రాష్ట్రంలో 14.43% పెరిగినాయి అధ్యక్ష. అంటే ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష. ఎందుకంటే పెద్దలు ఉన్నారు, మీకు కూడా తెలుసు, బోర్డర్ లో మనం ఎంత కంట్రోల్ చేయబట్టి ఆ ఇన్కమ్ మనకు వచ్చింది. ఇది లెక్కలోనే మీకు కావడం మేము ఇస్తాం అధ్యక్ష. బాగా దాహడం కాదు, పక్క రాష్ట్రం పోయేది మన ఆదాయం. అక్కడి నుంచి టెట్రాప్యాక్లని అవన్నీ మీరు క్వాలిటీతో కూడుకున్నటువంటి ఇవ్వడం వల్ల పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఏదైతే పక్క రాష్ట్రాల్లో లేకపోతే వేరే ఇల్సిట్ లెక్కరో తాగే పరిస్థితి ఉన్నది అధ్యక్ష. వాళ్ళు అవన్నీ మనం కంట్రోల్ చేయడం వల్ల మనకి ఇది పెరిగింది. ఇదే కాదు, ఇప్పుడు మేము ఒక 2% సెస్ కూడా పెట్టుకున్నాం అధ్యక్ష ఈ వచ్చే ఇన్కమ్ లో. దాని ద్వారా డిఎడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు. ఏపీ అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందించిన నాగబాబు నామినేషన్ ను బలపరిచిన నారా లోకేష్. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల నేపథ్యంలో ఏప్రిల్ 27 నాడు బహిరంగ సభకు సన్నాహక సమావేశం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ. భారతీయ జీవన విధానంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఉందన్న కిషన్ రెడ్డి. కడప జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో పోసారికి బెయిల్ మంజూరు. నర్సారావుపేట ఆధురి కోర్టులో కూడా బెయిల్ వస్తేనే బయటకు వచ్చే అవకాశం, లేకపోతే హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ సీనియర్ నేత పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి మండిపాటు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ వద్దన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ ముద్దు అంటున్నారని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శ. ఎల్లో మీడియా టీడీపీ నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్న వైసీపీ నేత. సూపర్ 6 ఎగ్గొట్టేందుకు అబద్దాలు ఆడారన్న పుత్తా శివశంకర్ రెడ్డి. జగన్ పై అప్పుల ఆరోపణలు, తప్పుడు ప్రచారం చేశారని వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సరైన టీవీ.